హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మాయా చక్రం. పూర్వం ఒకానొకప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతూ ఉన్న సమయాన ఆకస్మికంగా ఒక చిత్రమైన చక్రము ఆకాశంలో నుంచి వచ్చి భూమి మీద పడింది. ఆ వెంటనే ఒక దేవత, ఒక రాక్షసి కూడా చక్రంతో పాటు భూలోకంలో పడ్డారు. వాళ్ళిద్దరూ ఆ చక్రం నాదంటే నాది అని పోరాడుకుంటూ ఆ దేశపు రాజు వద్దకు పోయి విన్నవించారు. రాజా, ఇది నా వద్ద నుంచి దొంగిలించుకుపోతున్నది రాక్షసి అని దేవత చెప్పింది. కాదు కాదు, ఇది నాదే, నా వద్ద నుంచే ఈమె దొంగిలించబోతున్నది అని రాక్షసి చెప్పింది. రాజు ఆ చక్రాన్ని చేతిలోకి తీసుకుని అటు ఇటు పరిశీలించి చూశాడు. పేరు కానీ ఆనవాలు కానీ కనిపించలేదు. అందుచేత అది ఎవరిదైనది నిర్ధారణ చేయటానికి వీలు లేకపోయింది. అప్పుడు రాజు, ఈ చక్రంలో మహిమ ఏమైనా ఉన్నదా అని వాళ్ళను అడిగాడు. అందుకు ఇద్దరు ఉంది ఉంది అని జవాబు చెప్పారు. అప్పుడు రాజు ముందుగా ఆ చక్రాన్ని రాక్షసి చేతికి ఇచ్చాడు. రాక్షసి ఆ చక్రాన్ని చేతబట్టి అనేక విధాలుగా అటు ఇటు తిప్పి చూసింది. ఏమి చేసినా, ఎంతసేపు తాపత్రయపడినా ఏ మార్పు లేదు, మహిమ కనపడలేదు. అప్పుడు రాజు చక్రం తీసుకొని ఈసారి దేవత చేతికి ఇచ్చాడు. దేవత దానిని భక్తితో కళ్ళకు అద్దుకొని రాజు అధిష్ఠించిన వెండి సింహాసనానికి తాకించేసరికల్లా అందరూ ఆశ్చర్యం కొలిపేటట్లు అది బంగారు సింహాసనంగా మారిపోయింది. రాజు సంతోషించి మాట ప్రకారము ఆ మాయాచక్రాన్ని దేవతకే బహూకరించాడు. ఎందుకు రాక్షసి మండిపోయింది. నా మాటకు ఎవరు ఎదురు చెబుతారో వాని తల గాడిద తల అగుగాక, వాడు నా తంగేడు వనంలోని ఎర్రకోటలో బానిసగా ఉండిపోవుగాక అని ఘోరంగా శపిస్తూ తన మంత్రదండంతో రాజును తాకి మాయమైంది. వెంటనే రాజు తల గాడిద తలగా మారిపోయింది. ఇది చూసి దర్బారంతా గగ్గోలు బయలుదేరింది. అప్పుడు ఆ సమయంలో దేవత ముందుకు వచ్చి, రాజా, నువ్వేమీ భయపడకు. అసూయ వల్ల రాక్షసి ఈ పని చేసింది. అసూయకు విరుగుడు అనురాగమే. కనుక నీ యందు అనురాగం చూపే చిన్నదానిని ఎప్పుడు పెళ్లాడతావో ఆ క్షణమందే ఈ శాపం నుంచి విముక్తుడవైతావు అని చెప్పి అంతర్ధానమైంది. వెంటనే రాజాజ్ఞ ప్రకారము చాటింపు జరిగింది. ఆ చాటింపు విని దేశ దేశాల నుంచి అందగత్తలైనటువంటి కన్యలు చాలామంది వచ్చారు. వారందరికీ రాజుని వివాహం ఆడాలనే ఉంది. కానీ రాజుకు రాక్షసి వల్ల జరిగిన అపకారం వారికి తెలియదు. రాజు ఆ వచ్చిన అందగత్తలందరినీ చూశాడు. వారి అందచందాలను మెచ్చుకున్నాడు కూడా. అయితే ఏం లాభం? ఎంతో ఆప్యాయంగా రాజును చూడవచ్చిన కన్యలందరూ రాజు తల చూసి అసహ్యించుకొని వచ్చిన దారినే తిరిగిపోసాగారు. ఇక ఈ జన్మానికి ఇంతే కాబోలుననుకొని రాజు నిస్పృహతో కోటలోకి పోబోతూ ఉండగా ఒక పొన్న చెట్టు క్రింద అపురూప సౌందర్యవతి అయిన చిన్నది కంటపడింది. అయితే పేదరాలు కావటం చేత నలుగురిలోకి వచ్చి రాజును చూడటానికి బిడియపడింది. ఆ చెట్టు కిందనే నుంచొని ఆసక్తితో రాజును పరికిస్తూ ఉన్నది. ఈ సందర్భం అంతా గ్రహించిన రాజు మారు యోచన లేకుండా, నువ్వే నా రాణివి అన్నాడు ఆమెతో. ఆ చిన్నది చిరునవ్వు నవ్వి సిగ్గుతో తల వంచుకున్నది. అప్పటికప్పుడే పరిచారికలు వచ్చి ఆమెను అమూల్యములైన దుస్తులతోనూ ఆభరణాలతోనూ అలంకరించారు. నగరం మధ్యన ఉన్న ఆలయంలో అతి వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి కాగానే తనను ఏదో అడగటానికి రాణి ఎదురు చూస్తూ ఉన్నట్లు కనిపెట్టాడు రాజు. రేపు ఉదయం వరకు నన్నే విషయంలోనూ ప్రశ్నించవద్దు. అటుపైన సంగతి సందర్భాలన్నీ నీకే తెలుస్తాయి అన్నాడు రాజు. అయితే ఆనాటి రాత్రి శయ్యామందిరంలో రాణి చెయ్యి నిద్రిస్తున్న రాజు తలకు తగిలింది. ఆమె లేచి చూడగానే అది తనింతకు ముందు చూసిన గాడిద తలలాగా కనిపించలేదు. ఈ చిత్రం ఏమిటా అని దీపం వెలుగున పరీక్షగా చూసేసరికి గాడిద తల లేదు, ఏమీ లేదు. తన భర్త అతిరూప సుందరుడైన రాజకుమారుడు. ఇది చూసి
రాణి సంతోషానికి అంతు లేకుండా పోయింది. రాణి ఈ సంగతి కనిపెట్టిందే గాని తన తల ఈ విధంగా మారిపోయినట్టు రాజుకు తెలియనే తెలియదు. రాణి దీపం పట్టుకుని చూడటంలో రాజకుమారుడికి మెలకువ వచ్చింది. ఆమె ఆశ్చర్యంతో ప్రశ్నించింది. అప్పుడు తీరని విచారంతో రాజు ఇలా అన్నాడు. అయ్యో దురదృష్టవంతురాలివి, రేపు ఉదయం వరకు ఉండమంటే ఉండలేకపోయావు. అప్పటికి గాను నాకు పూర్తిగా శాప విముక్తి కాదు. నీవిలా ప్రశ్నించడం వలన శాపమిచ్చిన ఆ రాక్షసికి మళ్ళీ ఎప్పటి శక్తి వచ్చేసింది. నేనామెకు బానిసనై ఆమె నివసించే తంగేడు వనంలోని ఎర్రకోటకు పోవలసిందే అని అంటూనే రాజు మాయమైపోయాడు. రాణి తన తప్పిదానికి చాలా దుఃఖించింది. భర్త ఎడబాటును భరించలేకపోయింది. రాజును వెతుక్కొని రావటానికని బయలుదేరింది. ఆమె బయలుదేరి వెళ్ళగా వెళ్ళగా దారిలో మునుపటి దేవత ఎదురైంది. అమ్మా, తంగేడు వనంలో ఎర్రకోట ఉందట, అక్కడికి దారి చెప్పగలవా అని ఆమెను అడిగింది. అందుకు దేవత, తల్లి, నేను ఎర్రకోటను గురించి విన్నానే కానీ అక్కడికి ఎన్నడూ పోలేదు. ఆ కోటలో ఒక రాక్షసి నివసిస్తూ ఉంది. అది మహాక్రూరమైంది. అయినా భయం లేదు. ఇదిగో నా మాంత్రిక ఉంగరం ఇస్తున్నాను. దీన్ని ధరించి వెళితే నువ్వు తలచిన పని జయమైతుంది అని చెప్పి తన వేలి ఉంగరాన్ని రాణికిచ్చి అది ఉపయోగించవలసిన పద్ధతిని గురించి చెప్పింది. అవసరమైనప్పుడల్లా రాణి ఆ ఉంగరం కళ్ళకు అద్దుకొని మంత్రం పఠించి ఏ చిన్న రాయికి తాకించినా అది బంగారు మొహరుగా మారేది. దానితో రాణి బస భోజనము అమర్చుకొని కాలక్షేపం చేస్తూ దేశదేశం తిరుగుతూ ఉండేది. ఆమె పోయి పోయి ఒక ఊరు చేరుకున్నది. ఆ ఊరిలోని ఒక గుడిసెలో ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. రాణి ఆమె వద్దకు వెళ్ళి, అవ్వా అవ్వా, తంగేడు వనంలో ఎర్రకోట ఉందట, అక్కడికి దారి చెప్పగలవా అని అడిగింది. అందుకు ఆ ముసలిది, అమ్మాయి, నేను ఎర్రకోటను గురించి విన్నానే కానీ అక్కడికి ఎప్పుడూ పోలేదు. అయినా రెక్కల గుర్రం ఒకటి అప్పుడప్పుడు ఆకాశం నుంచి దిగి వచ్చి ఎర్రకోటకు పోతూ ఉంటుంది. పోయి అక్కడ నుంచి రత్నాలు మొహరీలు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ గుర్రం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అదిగో ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే ఆగుతుంది. అది వచ్చే వరకు ఉండగలిగితివంటే దాని వెంబడే నువ్వు ఎర్రకోటకు వెళ్ళవచ్చు అని చెప్పింది. అయ్యో అవ్వా, అదేం మాట, నేను వచ్చిందే ఈ పని మీదాయే, కనుక తప్పకుండా ఉంటాను అని చెప్పి రాణి ఆత్రంతో రోజులు లెక్కిస్తూ రాత్రిళ్ళు ఆ ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందనే పడుకుంటూ రెక్కల గుర్రం కోసం కనిపెట్టుకొని ఉంది. కొన్ని రోజుల తరువాత ఒకనాడు అర్ధరాత్రి వేళ హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్లయింది. ఆ వెంటనే ఒక అందాల రెక్కల గుర్రము ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చే జాడ కనిపించింది. అలా చూస్తూ ఉండగానే ఆ గుర్రము సరిగ్గా ముసలిది చెప్పినట్లుగా ఉద్యానవనంలోని మర్రి చెట్టు కిందకే వచ్చి ఆగింది. రాణి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి తన చరిత్ర అంతా వలపోసుకున్నది. చివరకు, ఓ అశ్వరాజా, నీ మహిమను గురించి, నీ ఉపకార బుద్ధిని గురించి చాలా విన్నాను. ఎలా అయినా నన్ను ఆ ఎర్రకోటకు చేర్చి పుణ్యం కట్టుకోవలసింది అని దీనంగా వేడుకున్నది. అప్పుడు ఆ రెక్కల గుర్రము రాణిపైన జాలిపడి మానవ భాషలో, రాణి, ఈపాటి దానికే అంత ప్రాధేయం ఎందుకు? ఎర్రకోటకు తీసుకువెళ్తాలే, దిగులు పడకు అంటూ ధైర్యం చెప్పింది. మరునాటి ఉదయం వరకు అది విశ్రాంతి తీసుకున్న తర్వాత రాణిని తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గాన దౌడు తీయనారంభించింది. అంత ఎత్తున అతి వేగంగా పోతూ ఉంటే రాణికి అనేకమైన ప్రపంచపు వింతలు కంటపడసాగినాయి. అయితే ఆ చిత్రాలను చూసి మనసులో ఆనందించగల స్థితిలో లేదు రాణి. ఇప్పుడు ఎంతసేపు ఆమె దృష్టి ఎలా ఎర్రకోటను చేరుకోవటమో, ఎంతట చేరుకోవటం, చేరుకొని తన భర్తను ఎలా దర్శించటమో అనే విషయాలపైనే ఉంది కానీ మరే విషయానికి చోటు లేదు. ఇటువంటి ఆత్రంతో పోతున్న రాణి ఒక్కసారి కిందకు చూడగానే మాసిన గుడ్డలు కట్టుకొని ఉన్న ఒక పేదరాలు కనిపించింది. వెంటనే రాణికి మెరుపు వంటి ఒక ఆలోచన వచ్చింది. గుర్రంతో ఇలా అన్నది,
ఓ అశ్వరాజా, నా భర్త ఇచ్చిన విలువైన దుస్తులతో నేనిప్పుడు ముస్తాబై ఉన్నాను. నేను ఫలానా అని ఎవరైనా సులువుగా గుర్తించగలుగుతారు. అయితే ఈ స్థితిలో నన్ను ఎవరూ తెలుసుకోకుండా ఉండటమే అన్ని విధాలా నాకు మేలు. కనుక నా వస్త్రాలు అదిగో ఆ పేదరాలికి ఇచ్చి ఆమె గుడ్డలను నేను ధరిస్తాను అని చెప్పింది. రెక్కల గుర్రము రాణి ఉద్దేశాన్ని ఆమోదించి వెంటనే భూలోకానికి దిగింది. అప్పుడు రాణి తన అమూల్య వస్త్రాభరణాలన్నీ ఆ పేదరాలికి ఇచ్చి ఆమె కట్టిన బట్టలను, నల్లపూసలు మొదలైన పేదవాళ్ల ఆభరణాలను తను పుచ్చుకొని ధరించింది. ఈ మారువేషంతో రాణి మళ్ళీ గుర్రం ఎక్కి రోజల్లా ప్రయాణం చేస్తూ ఉండగా అల్లంతలో ఎర్రటి తంగేడు వనము, ఆ వనంలో ఆకర్షణీయమైన ఎర్రకోట స్పష్టంగా కనిపించాయి. అప్పుడు గుర్రము మనం రావలసిన చోటికి వచ్చేశాము అని రాణికి చెప్పింది. రాణి చాలా సంతోషించింది. ఆ తర్వాత, అశ్వరాజమా, నీ పని ఇంతటితో తీరిపోలేదు. నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇక్కడనే ఉండాలి. ఈ ఉపకారం చేయక తప్పదు అన్నది. అందుకు రెక్కల గుర్రము, రాణి, ఈ ఎర్రకోట దేవలోకానికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే రత్నాలు, మొహరీలు దేవతలకు ఎంతో ఇష్టం. అందుచేత వారి ప్రభావం వల్లనే నేను ఈ లోకానికి వచ్చి రాక్షసుకు తెలియకుండా కానుకలు పట్టుకుపోతూ ఉంటాను అని చెప్పింది. ఈ మాటలకు రాణి, నా కోసమని నువ్వు రేపటి వరకు ఉండు. ఆ విధంగా ఇద్దరము వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోవచ్చు అన్నది. రాణి ఇలా అంటూ ఉండగానే కోట లోపలి నుంచి రాక్షసి వచ్చి వింత గుర్రాన్ని చూసి ఆశ్చర్యపడింది. అమ్మాయి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? ఈ గుర్రం ఎవరిది? అంటూ ఆత్రంతో ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పుడు రాణి ధైర్యం వహించి, నేను మంత్రమహిమలు తెలిసిన ఒక స్త్రీని. ఇది దేవతా అశ్వం. నేను ఈ గుర్రం మీద ఎక్కి లోకాలు చూసుకుంటూ వస్తున్నా. దారిలో ఈ ఎర్రకోట ముచ్చటగా కనిపిస్తే ఏమిటో చూద్దామని ఇక్కడ దిగాను అని బదులు చెప్పింది. రాక్షసి ఆమెను ఆదరించి లోపలికి తీసుకుపోయింది. సమస్త మర్యాదలు చేసింది. చివరకు తన అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళి కురూపి అయిన తన కూతుర్ని చూపించి, అమ్మా, ఇది నా బిడ్డ. దీనికి పెళ్లి చేద్దామని ఒక చక్కటి రాజకుమారుణ్ణి పట్టుకు వచ్చాను. ఇతర స్త్రీలను వరించకుండా అతడి తలను గాడిద తలగా మార్చివేశాను. అయితే నాకు శత్రువు అయిన ఒక దేవత అనురాగవతి అయిన భార్య దొరికితే రాజుకు మామూలు స్వరూపం వచ్చేటట్లు విమోచన మార్గం చెప్పింది. నా కూతురుకు అతనిపైన అనురాగం ఉన్నది, కానీ అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. నీ మహిమ చేత ఈ పని అనుకూలం చేసి పెట్టగలవా అని అడిగింది. ఓ, ఇదెంత పని, ఇదిగో చూడు అన్నది రాణి. ఇలా అంటూ ఆమె ఎవ్వరికీ కనపడకుండా తన వేలి ఉంగరాన్ని కళ్ళకు అద్దుకొని రాక్షసి కూతురుకు తాకించింది. అందరూ ఆశ్చర్యపోయేటట్లు మరుక్షణంలో ఆ పిల్ల ఒక చక్కని మానవ కన్యగా మారిపోయింది. రాక్షసి ఆనందానికి అంతులేదు. ఇప్పుడు రాక్షసి రాణిని ఒక మహాత్మురాలుగా ఎంచి తనకు తానే ఆమెకు లొంగిపోయింది. లొంగిపోగానే వివేకవతి అయిన రాణి తనకు మంత్రదండం కావాలన్నది. మారు మాట్లాడకుండా సంతోషపూర్వకంగా రాక్షసి తన మంత్రదండం ఇచ్చివేసింది. అప్పుడు రాణి ఆమెతో, దీనిని నేను లోకోపకార్థం ఉపయోగిస్తాను అని చెప్పింది. అటు తర్వాత రాణి కోట లోపలికి పోయి బంధింపబడి ఉన్న తన భర్తను చూసింది. ఎప్పుడైతే అనురాగవతి అయిన రాణి కంటబడిందో ఆ క్షణమందే రాజుకు శాపం తొలగింది. గాడిద తల మాయమై మామూలు రూపం వచ్చేసింది. రాజు విస్మితుడైనాడు. నా తొందరపాటును దిద్దుకోవటానికి ఇంత పని చేయవలసి వచ్చింది అంటూ రాణి తన కథనంతటినీ చెప్పసాగింది. అంతలోనే ఆనాటి దేవత ప్రత్యక్షమై, రాణి, నా ఉంగరం నాకివ్వు అని అడిగింది. రాణి ఇచ్చేసింది. ఉంగరము దేవత చేతికి తాగగానే అది మళ్ళీ మాయాచక్రంగా మారిపోయింది. అప్పుడు దేవత, రాణి, ఈ చక్రం కోసమే నాకు రాక్షసికి మధ్య వైరం. దీనిని గురించే నీ భర్త తీర్పు చెప్పి నాకిప్పించాడు. అయితే ఈ చక్రం వలనే నీ భర్తకు శాపం తగిలింది.
దాని ఫలితంగా నీవు కూడా కష్టాల పాలైనావు. ఏమైతేనేం చివరకు ఉంగరం రూపంలో నీకు అంగరక్షగా నేనిచ్చిన ఈ చక్రమే మీ కష్టాలు గట్టెక్కించింది. వృద్ధురాలు, మామిడి చెట్టు, రెక్కల గుర్రం అన్నీ నా కల్పన. ఇటుపైన రాక్షసి వల్ల లోకానికి బాధ లేదు. ఆమె ఇష్టం వచ్చిన చోట ఉండని. సుందరవతిగా మార్చబడిన ఆమె కూతురు మిమ్మల్నే ఆశ్రయించుకొని ఉంటుంది. ఆమె క్షేమం చూడండి. రెక్కల గుర్రం ఎక్కి మీ ముగ్గురు మీ రాజ్యం చేరుకొని సుఖంగా ఉండండి. ఇదిగో నా మాయాచక్రం తీసుకుని నేను పోతున్నాను అంటూ దేవత అదృశ్యమైపోయింది. రాజు, రాణి, ఆ రాక్షసి కూతురు అందరూ మాయాగుర్రం పైన సంతోషంగా తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ చందమామ కథ పేరు నిజమైన కురూపి. జగన్నాథపురం అనే గ్రామంలో జగ్గన్న అనే రైతుకు వీరన్న, సూరన్న అని ఇద్దరు కొడుకులు ఉండేవారు. పెద్దవాడైన వీరన్నకు చిన్నతనంలో పెద్ద బాణలో తెరులుతున్న వేడి నీళ్లు ముఖం మీద పడి అక్కడక్కడ నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. అందువల్ల కాస్త వికారంగా కనిపించేవాడు. అయితే వాడి మనసు ఎంతో మంచిది. ప్రవర్తనలో ఏమాత్రమూ దుడుకుతనం ఉండేది కాదు. కానీ వాడి తమ్ముడు సూరన్న మాత్రము అన్నతో పోల్చుకొని తాను గొప్ప అందగాడునని గర్వపడుతూ ఉండేవాడు. ఒక రోజున జగ్గన్న పొలంలో మేకల్ని మందకట్టాడు. అది వేసవికాలం. వీరన్న, సూరన్న చుట్టుపక్కల ఉన్న చెట్ల నుంచి చిన్న చిన్న కొమ్మలు కొట్టుకు వచ్చి వాటి ఆకులను మేకలకు మేపుతున్నారు. అంత ఎండలో ఓపిగ్గా పనిచేస్తున్న తన కొడుకుల కేసు చూసి జగ్గన్న తృప్తిగా తలాడించి పెద్ద కొడుకు వీరన్నతో, ఒరే వీరా, దిబ్బ మీద ఉన్న తేగల పాత్ర నుంచి ఇన్ని తేగలు తవ్వి తీసుకురా, తంపటి వేసుకొని తిందాం అన్నాడు. కాసేపట్లో వీరన్న తేగలు తవ్వి తీసుకువచ్చాడు. ఈ లోపల సూరన్న అక్కడ చెట్ల క్రింద పడి ఉన్న చిన్న పెద్ద ఎండు పుల్లలు పోగు చేసి తేగల మీద కుండబోర్లించి ఆ పుల్లలతో మంట వేసి తేగలకు తంపటి వేశాడు. తంపటి పూర్తయి తండ్రి కొడుకులు తేగల్ని మంటలో నుంచి బయటకు తీస్తూ ఉండగా గ్రామ పురోహితుడు పుల్లన్న శాస్త్రి అటుగా వచ్చాడు. జగ్గన్న ఆయన్ని చూసి సంతోషంగా, సమయానికి వచ్చారు శాస్త్రి గారు, మరికొన్ని తేగలు తవ్వించి ఇస్తాను, పట్టుకు వెళ్తారా అన్నాడు. నిండు వరహా చేసే మాట అన్నావు, చాలా సంతోషం. నీ మనసు మహాదొడ్డది, అలాగే ఇవ్వు, సంతోషంగా పట్టుకు వెళ్తాను. కానీ ఇంత ఎండలో పడి నీ పొలం దగ్గరకు వచ్చిన ముఖ్యమైన పని మరొకటి ఉన్నది అంటూ ఆగాడు శాస్త్రి. సందేహించకుండా చెప్పండి శాస్త్రి గారు అన్నాడు జగ్గన్న. అయితే విను జగ్గన్న, ఊరిని నమ్ముకున్న పురోహితుణ్ణి. దానంగా వచ్చిన గోవులను మేపడానికి గడ్డి కావాలి కదా. నీ ఇంటి పురోహితుడిగా ఒక మోపు గడ్డి ఇవ్వమని అడగటానికి వచ్చాను అన్నాడు శాస్త్రి. జగ్గన్న తేగలు తవ్వి తెమ్మని సూరన్నకు చెప్పి శాస్త్రితో, ఆవుల్ని మేపడంలో మీకెలాంటి ఇబ్బంది వచ్చినా వాటిని నాకు తోలిపెట్టండి, నా పశువులతో పాటు మేపుతాను. గడ్డి మోపు నా కొడుకుల్లో ఎవడో ఒకడు మీ ఇంటికి తెచ్చి ఇస్తాడు. రండి, ఆ చెట్టు నీడను కూర్చుందాము అంటూ దగ్గరలో ఉన్న చెట్టుకేసి దారి తీశాడు. వీరన్న కూడా వాళ్ళ వెనగ్గానే నడిచాడు. ఇంతలో సూరన్న తవ్వి తెచ్చిన తేగల్ని చెట్టు కిందకు తెచ్చి కట్టగడుతూ, శాస్త్రిగారు, ఇలా అన్నానని ఏమనుకోకండి. నేను అందంగా ఉంటాను, నాకు పెళ్ళవటం ఏమీ కష్టం కాదు. నాకన్నా పెద్దవాడు కాబట్టి మా అన్నను కురూపి అని నా నోటితో నేను అనలేను. ముందుగా ఆయనకు పెళ్ళైతే తప్ప నాకు పెళ్ళి కుదరదు. ఏదో గంతకు తగ్గ బొంత అంటారే, ఆ విధంగా మా అన్నకు ఏదైనా సంబంధం చూడండి అన్నాడు. సూరన్న మాటలు వీరన్నకు చాలా బాధ కలిగించాయి. జగ్గన్నకు కోపం వచ్చినా బాధతో వీరన్న కేసు చూస్తూ సూరన్నను ఏమీ అనలేకపోయాడు. పుల్లన్న శాస్త్రి సూరన్న అందించిన తేగల కట్ట తీసుకుంటూ, తప్పు సూరన్న, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడటం అన్నది కురూపితనం కన్నా చెడ్డది అని వీరన్న కేసి తల తిప్పి, వీరన్న, మనిషికి అందం కన్నా మంచి గుణం ప్రధానం. నీ సుగుణాన్ని గుర్తించే మంచి భార్య వస్తుందని నా నమ్మకం. గోవిందపురం వెళ్ళి గున్నప్పను కలిస్తే నీకు మేలు కలుగుతుంది.
కలవగలిగితే కలువు అన్నాడు. వీరన్నకు పుల్లన్న శాస్త్రి మాటలు కుతూహలం కలిగించాయి. ఒక రోజున పనిగట్టుకొని గోవిందపురం వెళ్ళాడు. గున్నప్ప ఇల్లు కనుక్కోవటము వీరన్నకు ఏమీ కష్టం కాలేదు. గున్నప్పది పూల మొక్కలు అమ్మే వ్యాపారం. తన పొలంలోనే రకరకాల పూల మొక్కలు పెంచి పెరట్లో మొక్కలు వేసుకునే గృహ యజమానులకు అమ్ముతూ ఉంటాడు. అతడు తన పొలంలోనే మంచి ఇల్లు కట్టుకొని భార్య గంగమ్మ, కూతురు జ్యోతితో సుఖంగా ఉంటున్నాడు. వీరన్న పూల మొక్కలు కొనటానికి వచ్చాడనుకున్నాడు గున్నప్ప. కానీ వీరన్న పుల్లన్న శాస్త్రి మాట మీద వచ్చాడని తెలుసుకొని సాదరంగా ఆహ్వానించి భార్యను, కూతుర్ని పరిచయం చేశాడు. కొంతసేపు జగన్నాథపురంలో తను ఎరిగి ఉన్న వాళ్ళని గురించి మాట్లాడిన తర్వాత గున్నప్ప వీరన్నతో, బాబు, కొన్నేళ్ల క్రిందట నేను దొంగతనం చేస్తూ పట్టుబడి చెరసాలలో ఉన్నాను. దొంగ అని ముద్రపడి చెరసాల నుంచి బయటికి వచ్చాక అవమానాలే గాని ఎక్కడ ఆఖరి చల్లారే పని దొరకలేదు. అందుచేత మళ్ళీ చెరసాలకు పోవాలని ఏ ఇంట దొంగతనం చేస్తూ పట్టుబడ్డానో ఆ ఇంటికే మళ్ళీ కన్నం వేసి కావాలని దొరికిపోయాను. ఆ ఇంటి యజమాని చాలా మంచివాడు, వివేకవంతుడు. పుట్టుకతో ఎవరూ దొంగ కాదు. పరిస్థితుల కారణంగా దొంగతనం చేశావు. శిక్ష నీలో మార్పు తేలేదు. నిన్ను మళ్ళీ చెరసాలలో వేయించి తప్పు చేయను అని నన్ను తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు నేను పూర్తిగా మారానన్న నమ్మకం కుదిరాక అంతో ఇంతో ఆస్తి సంపాదించిన తన పాలేరు కూతురు ఈ గంగమ్మతో నాకు పెళ్లి జరిపించాడు. నేను ఈవిడ వల్ల నలుగురిలో గౌరవం సంపాదించినా నేను గతంలో దొంగనన్న కారణంగా నా కూతురు జ్యోతిని పెళ్లాడేటందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. నువ్వు కూడా చెరసాల నుంచి ఒక దొంగను అల్లుడుగా తెచ్చుకో అని హేళన చేస్తున్నారు అన్నాడు దిగులుగా. వీరన్న ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉన్నంతలో గంగమ్మ, మనిషికి అందం కాదు, గుణం ప్రధానం. నీ గురించి పుల్లన్న శాస్త్రి గారు చెప్పారు. మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఏమంటావు అని అడిగింది. ఆ వెంటనే వీరన్న, నేను అంతో ఇంతో వికారనన్న సంగతి నాకు బాగా తెలుసు. మీ పరిస్థితిని ఆసరాగా తీసుకొని మీ అమ్మాయికి మనస్తాపం కలిగిస్తూ నేను భర్తని కాలేను. నాకొక తమ్ముడు ఉన్నాడు. మీ అమ్మాయి అందచందాలకు వాడు తగిన భర్త అని ఇంటికి కబురు పంపాడు. జగ్గన్న, అతడి భార్య, కొడుకు సూరన్న గోవిందపురం వచ్చారు. సూరన్న జ్యోతి అందానికి మురిసిపోయినా గున్నప్ప గత జీవితం గురించి తెలుసుకున్నాక మండిపడి ఒక దొంగ కూతుర్ని ఏ పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోనని అందరి ఎదుట ఈసడించాడు. అంతవరకు తల వంచుకొని సూరన్న అవహేళనగా మాట్లాడటాన్ని విని సహించని జ్యోతి ఒక్కసారిగా ఉగ్రురాలైపోయి సూరన్న ముఖంలోకి సూటిగా చూస్తూ, ఏమిటయ్యా నీ వెకిలి మాటలు నువ్వు? కోకిల పిల్లకు కాకి పిల్లకు రూపంలో పెద్ద తేడా ఉండదు. పైగా ఒకే చోట పెరుగుతాయి. కోకిల చక్కని కంఠస్వరంతో అందరినీ మెప్పిస్తుంది. మనుషుల్లో కూడా కాకుల్లాంటి వాళ్ళుంటారని నీలాంటి వాళ్ళ వల్ల తెలుస్తుంది. నీ గొంతు కురూపిది, అందుచేత నువ్వు అందగాడివి కాదు. నీ బుద్ధిమాలిన మాట తీరు వింటే ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లాడదు. ఆయన సరేనంటే నేను మీ అన్ననే పెళ్లాడతాను అన్నది. అందరూ జ్యోతి మాటలను మెచ్చుకున్నారు. వీరన్న తండ్రి ఆనందంగా, ఎవరైనా నచ్చకపోతే నాలుకను అదుపులో పెట్టుకోలేని వాడే నిజమైన కురూపి అని వీరన్నతో, ఏరా వీరా, జ్యోతి నిన్ను పెళ్లాడేటందుకు ఇష్టపడుతున్నది, మరి నీకు ఇష్టమేనా అని అడిగాడు. వీరన్న ఇష్టమేనన్నట్లు తల ఊపగానే జ్యోతి తల్లిదండ్రులు, వీరన్న తల్లిదండ్రులు వాళ్ళను ఆశీర్వదించారు. ఆ తర్వాత వీరన్న, జ్యోతి భార్యాభర్తలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఎంతో కాలము సుఖంగా జీవించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.